సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివిన మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ప్రభునందు ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు, చాలామంది ప్రవక్తలు, చాలామంది దైవజనులు చాలామంది ఉండగా వారందరి గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తాం. వారిలోని గుణగణాలను వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాం. ఉదాహరణకి మోషే గురించి మనం ఆలోచిస్తే బైబిల్ మోషే గురించి ఏం చెప్తుంది? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అలాగే పిల్లల దావీదు గురించి వాక్యం ఏం చెప్తుంది? దావీదు నా హృదయానుసారుడు. అలాగే అబ్రహాం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? విశ్వాసులకు తండ్రి. ఇలా ఒక్కొక్క భక్తి పరునిలో నుండి ఒక్కొక్క లక్షణాన్ని బైబిల్ గ్రంథం తెలియజేయడాన్ని మనం చూస్తాం. అలాగే ప్రియులారా, భక్తుడి గురించి మాట్లాడితే ఏలియా మన వంటి మనుషుడే. ఆయన ప్రార్థన చేస్తే ఇలాంటి అద్భుతాలు జరిగినాయి అని మనం చదువుతాం. పిల్లరా, మోషే గురించి అయినా, దావీదు గురించి అయినా, అబ్రహాం గురించి అయినా, మరి ఏ ఇతర మనుషుల గురించి మాట్లాడాల్సి వచ్చినా వారు ఎలా ఉండేవారు, వాళ్ళు అలా భక్తి చేసేవారు, వీరు ఎలా భక్తి చేసేవారు, వారిలోని భక్తికి సంబంధించిన లక్షణాలను మనకు చూపిస్తూ ఉంటాడు. తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓహో, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా నమ్మకంగా ఉండాలి. దావీదు దేవునికి హృదయానుసారుడు అయ్యాడు కాబట్టి మనం కూడా దేవుని హృదయానుసారులం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయ్యాడు కాబట్టి మనం కూడా విశ్వాసంలో తనను మాదిరిగా తీసుకోవాలి అని మనం ఊహించుకొని, లేదా వాక్యం ద్వారా చెప్పబడి మనం నడవాలి అని వాక్యం ద్వారా మనం బోధించబడతాం. కానీ యేసు ప్రభు విషయానికి వస్తే మాత్రం పౌలు అన్నట్లు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు క్రీస్తుకి మనకి పిల్లరా మాదిరి విషయంలో మధ్యలోగా కనపడతాడు. కానీ వాస్తవానికి పౌలు చెప్పేది కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అనే చెప్తూ ఉన్నాడు. మనం చదువుకునే ఈ వాక్య భాగంలో కూడా యేసుక్రీస్తుకి ఏ మనసు అయితే కలిగి ఉందో, పిల్లరా మోషే విషయంలో చూడండి, మోషేకి కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని రాశాడా? రాయలేదు. మోషే నమ్మకంగా ఉన్నాడు, కానీ మోషే లాంటి మనసు మీరు కలిగి ఉండని వాక్యం రాయలేదు. దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు, కానీ దావీదు లాంటి మనసు మీరు కలిగి ఉండండి దావీదు గురించి ప్రియుల మనం దావీదు లాంటి మనసు కలిగి ఉండాలని మనకు రాయలేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. పిల్లరా, ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన గర్భఫలాన్ని నీకు దయచేస్తాను అన్న దేవుడు అబ్రహాము విషయమై తన మనస్తత్వం కూడా మీరు కలిగి ఉండని బైబిల్ గ్రంథంలో రాయలేదు ఎక్కడ. కానీ క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి ప్రియులారా, ఇలాంటి మనసే మీరు కూడా కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభు లాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి అని వాక్యం ద్వారా ప్రియులారా ఒక ప్రత్యేకమైన మాటను బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించాడు అని అంటే ఆ మాటకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రియులారా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఆయన లాంటి మనసు ఎలా కలిగి ఉండాలి మనం, లేకపోతే ఎలా ఆయన మనసును మనం అర్థం చేసుకోవచ్చు అని కనుక మనం ఆలోచిస్తే వీళ్ళరా బాల్యంలోనే మనకు తెలుసు. యేసు ప్రభు బాల్యంలోనే ఉండగానే మనకు తెలుసు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో లూకాసు వార్తలో 41వ వచనాన్ని మనం చూస్తే, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై పిల్లర వాడుక చొప్పున ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ దినాల్లో ప్రియులరా యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికి 12 సంవత్సరాల బాలుడుగా ఉన్నాడు. ఆయన ప్రియులరా దేవాలయంలో అనేకులతో ఆయన తర్కించడానికి ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తాం. అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. బాల్యంలో ఉన్న యేసు ప్రభు మనసు ఎలా ఉండేదంటారు? పిల్లరా తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళని యొక్క పిల్లరా సాంగత్యాన్ని కూడా విడిచిపెట్టి వాళ్ళు భయపడేంతగా
వెతికేంతగా పిల్లరా తప్పిపోయాడేమో, ఎక్కడికన్నా వెళ్ళిపోయాడేమో, పిల్లరా చిన్నపిల్లాడు అని వాళ్ళు కంగారు పడుతుంటే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? దేవాలయంలో పిల్లరా శాస్త్రులు పరిచయులతో ఆయన తర్కవాదన చేస్తూ ఉన్నాడు. అంత జ్ఞానం పిల్లరా యేసు ప్రభుకు బాలుడుగా ఉండగానే ఉండింది. మనందరికీ తెలుసు ఆ విషయం. 30వ సంవత్సరం 30వ సంవత్సరం వరకు కూడా ఆయన తల్లిదండ్రులకు సహకరించినట్లుగా మనం చూడగలం. పిల్లరా యేసు ప్రభు బాల్యంలోనూ అలాగే యవనప్రాయం 30వ సంవత్సరం బాప్తిస్మానికి సమీపించిన సంవత్సరాల వరకు కూడా గృహంలో తల్లిదండ్రులకు సహకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే 30వ సంవత్సరం నుంచి ఆయన బాప్తిస్మం తీసుకున్న నాట నుండి కూడా ప్రియులరా తండ్రికి విధేయత చూపించి నడవడాన్ని మనం చూస్తాం. బాల్యంలో అటు పరమందున్న తండ్రి చిత్తాన్ని జరిగించడానికి కానివ్వండి, ప్రియులరా అలాగే భూమి మీద తల్లిదండ్రులకు సహకరించే విషయంలో కానివ్వండి, యేసు ప్రభు మనస్తత్వాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు లేఖనాలను ఆధారం చేసుకొని. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి కూడా ఆయన చేసిన అనేక అద్భుత కార్యాలను కూడా మనం చూడొచ్చు. యేసు ప్రభుకి ఎంత చక్కటి మనసు లేదా ఎంత దయార్థ హృదయం యేసు ప్రభు దగ్గర ఉందో మనం ఆయన బాప్తిస్మం తీసుకున్న నాట నుండి మొదటి సూచక్రియ నుంచి ఆలోచించగలిగినప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటి సూచక్రియ జరిగిన దగ్గర నుండి మనకు అర్థమవుతుంది. పిల్లరా కానా పెళ్లి వివాహంలో, యోహాను సువార్తలో మనం చూస్తే కానా పెళ్లి వివాహంలో అక్కడ పిల్లరా ద్రాక్ష రసం కరువైనప్పుడు ఆ యజమానుడు అవమానం పాలవుతున్నప్పుడు ప్రియులరా యేసు ప్రభు తన పట్ల వారి పట్ల ఆ పెళ్లి వివాహంలో ఆయన చేసిన అద్భుతాన్ని మనం చూడొచ్చు. అలాగే అనేక మందిని ప్రియులరా ఆయన రక్షించడాన్ని మనం చూడొచ్చు. ప్రియులరా అలాగే ఆయన నీటి మీద నడవడాన్ని మనం చూడొచ్చు. అలాగే ప్రియులరా నీటిని గద్దించిన ఆ తుఫానుని గద్దించిన సంఘటనను మనం చూడొచ్చు. ఎన్ని అద్భుత కార్యాలు ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత చేశాడో మనం చూడగలం. వాటన్నిటితో పాటు నా ప్రియ సహోదరి సహోదరులారా, కుష్ఠరోగులను, గుడ్డివారిని, కుంటివారిని, అలాగే చనిపోయిన వారిని లేపడానితో సహా పుట్టుగుడ్డువాడి దగ్గర నుండి కుష్టు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనివ్వడం దగ్గర నుండి పిల్లరా కుంటివారిని, గుడ్డివారిని, ఓచ కాళ్ళు చేతులు గలవారిని స్వస్థపరచడం దగ్గర నుండి చివరకు ప్రాణాలు కోల్పోయిన వారిని రక్షించేంత వరకు కూడా, చివరకు పిల్లరా లాజరు 4 రోజులు సమాధిలో ఉండగా కుళ్ళిపోయిన మృతదేహాన్ని ప్రాణాలతో సజీవులుగా బయటికి తీసుకురావడంతో వరకు కూడా ఎన్ని అద్భుత కార్యాలు యేసు ప్రభు పిల్లరా చేశారో మనం చూడొచ్చు. వీటన్నిటికీ బలమైన కారణం ఏంటంటే, ఒకటే తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడం, రెండవది ఆయన పిల్లరా జాలిగల హృదయం, జాలిగల ఆలోచనలు, జాలిగల మనస్తత్వం వలనే అవన్నీ జరుగుతూ వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనొచ్చు కదా, యేసు ప్రభు అంటే దేవుడండి, యేసు ప్రభు అంటే ఆయన దైవ కుమారుడు, ఆయన వచ్చిందే అద్భుతాలు చేయడానికి, ఆయన వచ్చిందే మహత్కార్యాలు చేయడానికి, ఆయన వచ్చిందే పిల్లరా రోగంతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వడానికి, ఆయన వచ్చిందే పాపులకు పరలోకం ఇవ్వడానికి, పాప క్షమాపణను పరిచయం చేయడానికే కదా యేసు ప్రభు వచ్చారు. కాబట్టి ఆయన అవన్నీ చేస్తుండొచ్చు. మనం ఏంట చేయగలమా? అవన్నీ మనం చేయగలమండి? నీటి మీద నడవగలమా? నీటిని ద్రాక్షారసంగా చేయగలమా? గుడ్డివారిని, కుంటివారిని బాగు చేయగలమా? ఊచ కాళ్ళు చేతులు గలవారికి స్వస్థతను ఇవ్వగలమా? కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ఇవ్వగలమా? పిల్లరా తుఫానుని గద్దించగలమా? వర్షం పడితే లోపలికి పరిగెత్తగలం కానీ, ఏమండి తుఫానుని మనం గద్దించగలమా? వర్షం పడుతుంటే బట్టలు లాక్కొని లోపలికి పరిగెత్తగలం కానీ తుఫానికి ఎదురు నిలబడగలమా? వర్షానికి ఎదురు నిలబడగలమా? యేసు ప్రభు చేయగలిగిన ఏ అద్భుతాలు కూడా మనం చేయలేం. అదేంటండి ఇప్పుడు అద్భుతాలు చేయలేమా అనే మాట వస్తే మళ్ళీ అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. యేసు ప్రభు అద్భుతాలు చేయగలడు ఈనాటికైనా, ఏనాటికైనా, ఎప్పటికైనా. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకు అవసరం అనిపిస్తే ఉన్నది లేనట్టు చేయగలడో, లేనిది ఉన్నట్లు చేయగలడు. మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయశక్తి కలిగిన దేవుడు. ఎప్పుడు ఎలాగైనా ఆయన చేయగలడు, అది అవసరమైతే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చేసిన అనేక అద్భుతాలు, ఒకటి శారీరకమైన అనారోగ్య పరిస్థితులతో ఉన్న కొట్టుమిట్టాడుతున్న వారికి ఆరోగ్యాన్ని ఇస్తే, అలాగే ఆధ్యాత్మికంగాను
మానసికంగాను ప్రియులారా రోగాల రుగ్మతలతో బాధపడుతున్న వారికి కూడా దేవుడు విడుదలను దయచేసినట్లు మనం చూస్తాం. శారీరకమైన స్వస్థత ఏంటి? కృంటి వారికి ప్రియులారా కుష్టి రోగులకు, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారికి మరలా తిరిగి జీవాన్ని ప్రసాదించడం, ఇవన్నీ శారీరకమైన అద్భుతాలు. అయితే మానసికమైన అద్భుతాలు ఏమి యేసు ప్రభు చేశారో మనందరికీ తెలుసు. ప్రియులారా దయ్యాలు పట్టిన వారికి దేవుడు విడుదలను దయచేశాడు. అలాగే ప్రియులారా మానసికంగా పాపంలో కృంగిపోయినటువంటి జక్కయ్యకు యేసు ప్రభు వారు అద్భుతంగా రక్షణను అనుగ్రహించారు. యేసు ప్రభు ప్రియులారా జక్కయ్య ఉన్న మార్గంలో, ఆ యేసు ప్రభు వెళ్తున్న మార్గంలో జక్కయ్య ఆయన చూడాలని వచ్చి చెట్టు ఎక్కి కూర్చుంటే వచ్చిందే ఆయన కోసం. ఎవరి కోసం? జక్కయ్య కోసం. చెట్టెక్కాడు, కనపడట్లేదని యేసు ప్రభు పైకి చూశారు. జక్కయ్య తిరిగి కిందకి రా, నీ ఇంటికి నీడు రక్షణ వచ్చింది. యేసు ప్రభు చూడండి, అటు ప్రియులారా ఆధ్యాత్మికంగా సమాజంలో శారీరకంగా బాధపడుతున్న వారిని దేవుడు యేసు ప్రభు స్వస్థపరిచారు. మానసికంగా ఉన్న బాధపడుతున్న వారిని యేసు ప్రభు స్వస్థపరిచారు. ఆధ్యాత్మికంగా రోగంతో ఉన్న వారిని కూడా యేసు ప్రభు స్వస్థపరిచిన విధానాన్ని మనం చూడగలం. ఒకటి, శరీరానికి స్వస్థతనిచ్చారు. 2, మానసిక రుగ్మతకు స్వస్థతనిచ్చారు. ఆధ్యాత్మిక రుగ్మతకు కూడా యేసు ప్రభు స్వస్థత ఇచ్చారు. ఈ మూడిట్లో ఏ పని కూడా మనం చేయలేం. ఈ మూడిట్లో ప్రియులారా ఏ పని కూడా మనం చేయలేం. ఏం పని చేయలేం? ముందు చెప్పినట్లు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మనంతటా మనం స్వస్థత నీలేం. ప్రార్థన సహాయం మాత్రం చేయగలం మనం, అంతేనంటారా? అలాగే ప్రియులారా గుడ్డి వారికో, కృంటి వారికో, రోగంతో ఉన్నవారి కొరకు ప్రార్థన అయితే చేయగలం కానీ ప్రియులారా మనంతటా మనం స్వస్థతను అనుగ్రహించలేం. రెండోది ప్రియులారా దయ్యాలు పట్టిన వారి గురించి, లేదంటే ఇంకొక బాధలతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన అయితే చేయగలం కానీ మనంతటా మనం ఏమీ వారి కొరకు చేయలేము. అలాగే ప్రియులారా ఇంకొకటి మాత్రం 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఏంటిది అంటే ఆధ్యాత్మికపరమైన రుగ్మతలతో ఉన్నవారి విషయంలో మనంత బాధ్యతలు కొన్ని విషయాలు మనం చేయొచ్చు. యేసు ప్రభులా ప్రియులారా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను తలుచుకుంటే నీకు రక్షణ ఇవ్వగలను అని ఏ మనిషితో మనం చెప్పలేం. కానీ ఏ మనిషికి మనంతటా మనం రక్షణ ఇవ్వలేం. కానీ మన రక్షణ ద్వారా అతని రక్షణలోనికి నడిపించవచ్చు. ఇక్కడ మాత్రం వెసులుబాటు ఉంది. ఎక్కడ వెసులుబాటు ఉంది? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రియులారా యేసు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశాడో, రక్షణకు ముందు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు బాల్య దినాలు, అలాగే 30వ సంవత్సరం వచ్చేంత వరకు తల్లిదండ్రులకు సహకరించాడు. ఆయన ప్రియులారా ఇతర అనేకమైన జ్ఞానవంతులతో తర్కవాదనలు చేశాడు దేవుని గురించి. ఈ విషయంలో కూడా యేసు ప్రభు బాల్యంలోనే తర్కవాదనలు చేశాడు. ఎవరి గురించి? దేవాతి దేవుని గురించి శాస్త్రులు పరిశీలితో తర్కవాదన చేసినట్లు మనం అక్కడ చూడగలం. ప్రియులారా ఇప్పుడు మనకు అవకాశం ఉంది అనేక మందితో దేవుని గురించి మాట్లాడడానికి కానీ, అనేకులకు దేవుని ఆలోచనలు తెలియజేయడానికి కానీ, దేవుని ఔన్నత్యాన్ని పరిచయం చేయడానికి కానీ, రక్షణ గురించిన విలువను మనం తెలియజేయడానికి కానీ మనకు అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోం. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు అప్పుడు ప్రియులారా దేవుని పని చేయడం ప్రారంభించాడు? మనకు కనబడేది 12వ ఏట. ఆయన ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. కానీ ప్రియులారా యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో అంటాడు, చదవదులేండి, అందరూ తెలిసిన విషయమే అది. యేసు ప్రభు చేసిన కార్యాలు అనేకం ఉన్నాయి, కానీ అవి రాసి పుస్తకాలు పేర్చడం మొదలెడితే ఈ భూమి మీద స్థలం సరిపోదు అని అంటాడు. 12వ ఏట యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనను మనం చూడగలం. కానీ 2వ సంవత్సరం ఏమైంది, 3వ సంవత్సరం ఏమైంది, 5వ సంవత్సరం ఏమైంది, 10వ సంవత్సరం ఏమైంది, ఇవన్నీ విషయాలు మనం బైబిల్లో చూడలేం. అంటే 12వ సంవత్సరంలోనే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి అనేక మంది ఎదుట ప్రియులారా ఆయన జ్ఞానాన్ని ప్రచురం చేసే ప్రయత్నం చేశాడు. ఆయనను చూసి ప్రియులారా ఎంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు వచ్చింది అని అంటే ఆయన మామూలు మనిషి కాదు, దైవ మానవుడు కాబట్టి. ఆయన చేసిన ఆ పనిలో మనం కూడా పాలు పంపులు పొందొచ్చు. ఎలా పొందొచ్చు? నువ్వు పనిలో ఉన్నావా, ఆ పనిలో నీ తోటి వారితో దేవుని గురించి మాట్లాడొచ్చు. ప్రియులారా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీ ఉద్యోగ పరిసరాల్లో దేవుని గురించి ప్రియులారా ప్రచురం చేయొచ్చు. ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక తరుణంలో. మీరు ఆలోచించండి నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటే ఆడ కూర్చున్న శాస్త్రులు పరిచయులు, బాబు ఇట్రా నువ్వేంటి స్పెషల్గా కనపడుతున్నావు అని పిలిచి ఉండకపోవచ్చు.
ఈయనే కావాలని వీళ్ళు వాళ్ళతో మాట కలిపి ఉండొచ్చు. అందరు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఆ రోజు పండగ జరుగుతూ ఉంది. పండగ వాతావరణం నెలకొని ఉంది. యేసు ప్రభువుని చూసి ప్రత్యేకంగా పిలిచి ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఈ విషయం బైబిల్ గ్రంథంలో చదివి చెప్పేది కాదు, కానీ నేను అనుకుంటున్నా యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటే వాళ్ళు పిలిచి ఉండకపోవచ్చు. యేసు ప్రభువే కావాలని కూర్చున్న శాస్త్రులు పరిశుద్ధులకు వెళ్ళి ఆయన మాట్లాడడం ప్రారంభించి ఉండొచ్చు. ఆ కారణం చేత వాళ్ళు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఉన్నారు. మనం అందరం ఆ విషయాలు చూడగలం. వీళ్ళరా మనకి తోటి వారితో మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళు మనల్ని పిలిచి, అయ్యా నాకు సువార్త చెప్పవా, లేకపోతే నువ్వు నాకు యేసు ప్రభు గురించి పరిచయం చేయవా, లేకపోతే నాకు దేవుని గురించి, మీ దేవుడి గురించి గొప్ప విషయాలు నాకు చెప్పవా అని ఎవరైనా అడుగుతారా? ఏమన్నా అడుగుతారా? జనరల్గా మనం కూర్చున్నాం అనుకోండి, ఏంటంట అక్కడ అదంటగా, ఏమండి విన్నావా, ఏంటి తినేది, ఏ పను వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళకి ఎందుకు మధ్యలో, విన్నావా, తెలిసింది నేను దాకా వచ్చింది ఆ మాట, వార్త తెలిసిందా అని తెలియని విషయం కూడా ఎక్కడో జరిగిన విషయాన్ని వీళ్ళరా ఎంత స్పీడ్గా వార్తలు ప్రచురం అవుతాయి అంటే, ఈ చివరి ఎక్కడో ఈ రోడ్లో జరిగితే ఆ జరిగిన 10 నిమిషాలకి ఆ చివర మాట్లాడుకుంటారు. ఏమండి ఇక్కడ ఈ చివర ఏదో జరిగితే 10 నిమిషాలు గడవక ముందే అవతల వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ విషయాన్ని, ఇక్కడ జరిగిన విషయాన్ని. అది అవతల వాళ్ళకి అవసరమైనా లేకపోయినా జనరల్గా జరిగేది ఇది. వీళ్ళరా యేసు ప్రభు గురించి మాత్రం, లేదా దేవుని గురించి మాత్రం, లేదా వాక్య జ్ఞానం గురించి మాత్రం ఎవరో పిలిచి అడగరు. ఎవరో ఇది మాట్లాడుకుందామా అని ప్రారంభిస్తారు ఎవరైనా? ఎవరో ప్రారంభించరు. కానీ యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు వీళ్ళరా 12వ ఏటే 12వ సంవత్సరంలోనే ఆయనంతటా ఆయన పెద్దలతో మాట్లాడడానికి సాహసం చేశాడు. సాహసం చేయడం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క మనలను కూడా యేసు ప్రభు వాళ్ళని ఆశ్చర్యం చేశాడు. ఆశ్చర్యవంతులుగా విస్తుపోయేలాగా చేశాడు యేసు ప్రభు వారు. ఇవాళ మనకు అవకాశం వస్తే, మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడతామండి? దేవుని గురించి మాట్లాడతామా? దేవుని గురించి అసలు మాట్లాడాం మనం. ఎవరి గురించి మాట్లాడాలో వాళ్ళ గురించే మాట్లాడతాం. జనరల్గా మానవ నైజం, తెలుగు వాళ్ళ నైజం ఏంటంటే, ఎవరైనా మనకి ఒక కోణంలో నచ్చలేదనుకోండి, ఏ 10 మంది మనిషిని మెప్పించలేరండి. అర్థమైందన్నమాట. ఏ ఒక్క మనిషి ఉన్న 10 మందిని ఏ ఒక్క మనిషి అన్ని కోణాల్లో మెప్పించలేరు. ఒకరికి ఒకలాగా కనబడితే ఇంకొకలాగా కనబడతారు. ఒక్క మనిషి 10 మందికి 10 రకాలుగా అర్థమవుతారు. ఇప్పుడు మనకు ఒకలాగా అర్థమయ్యారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తాను, తెలుగు వాళ్ళ నైజం నేను చెప్తున్నా. వీళ్ళరా ఒక మనిషి ఒకలాగా అర్థమయ్యాడు అనుకోండి, జనరల్గా ఏం చేస్తారు తెలుసా? వీళ్ళకి అర్థమైందే అవతల వాళ్ళ హృదయంలో బలంగా నాటు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలాగో అర్థమయ్యారు, ఏదో సందర్భంలో వీళ్ళకి అభ్యంతరకరంగా కనబడ్డారు అనుకోండి. సపోజ్ ఈ మాటే అవతల వాళ్ళ మనసులో కూడా బలంగా నాటాలని చూస్తుంటారు. అది నీ వరకే అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక నలుగురికి నచ్చవచ్చు, నలుగురికి నచ్చకపోవచ్చు. నచ్చని నలుగురు ఏం చేస్తుంటారో తెలుసా? మిగతా నలుగురికి ఆడట్ట మాట్లాడడం ఏంటి ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి తెలియదుగా పాపం, అట్టొన్నే రాదండి. వీళ్ళరా తెలుగు నైజం అట్లుంటుంది. అలాగే యేసు ప్రభు విషయంలో ఆయన పనిగట్టుకొని వెళ్ళి ఎవరి గురించి మాట్లాడాడు? దేవుని గురించి. ఇది ఫలానా సందర్భం గురించి మాట్లాడాడని మనం చెప్తాం, అక్కడ రాయబడలేదు కానీ పిల్లరా. కానీ ఆయన మాటలకు అక్కడున్న పెద్దవాళ్ళందరూ ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. ఆయన తెలివితేటలకు, ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడిపోయారు. పిల్లరా మనకి కూడా యేసు ప్రభు లాంటి సదవకాశం మనకుంది. ఏంటి ఆ అవకాశం అని అంటే, దేవుని గురించిన శుభవార్తని, దేవుని గురించిన సువార్తని, క్రీస్తు యేసు వారి సమాధి, మరణ పునరుద్ధానాలను ఇతరులకు పరిచయం చేయడానికి, ఇతరులతో మాట్లాడడానికి, ఇతరులతో చర్చించడానికి మనకి చక్కటి అవకాశం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. యేసు ప్రభు మనసేంటి అని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభుకి కలిగిన, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని అంటే, బాల్య దినాల్లోనే దేవుని గొప్పతనాన్ని గురించి, లేదా ఆయన జ్ఞానంతో దేవుణ్ణి మహిమపరచేలాగా యేసు ప్రభు మసలుకున్నాడు. అది ఆయన మనసు. ఇవాళ మనం రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్నా కూడా
ఇలా రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనకు అవకాశం వచ్చిన చోట ఎవరెవరి గురించో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తాం తప్ప దేవుని గురించిన మాటలు మనం విచారణ చేయడానికి మనం ఆలోచించాం. లేదు, నీకేదైనా బైబిల్లో అర్థం కాలేదా, నీ తోటి సహోదరితో మాట్లాడి ఆలోచించు, ఏంటి ఇలా జరుగుతుంది, లేదంటే పిల్లరా ఏమి ఈ వాక్యానికి సంబంధించి నీ ఉద్దేశం ఏంటి, లేకపోతే దీనికి సంబంధించిన నీ ఆలోచన ఏంటి, లేదా ఇలా కదా వాక్యం చెప్తుంది అని మనం తర్కించుకుంటామండి. అస్సలు ఆలోచించాం, అస్సలు మాట్లాడుకోం. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనసు ఎలాంటిది అంటే చిన్ననాడే వీళ్ళరా తన తల్లిదండ్రులు ఆ 3వ దినం తర్వాత యేసు ప్రభువుని పట్టుకున్నాయా, నీ గురించి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని భయపడ్డాం మేమంటే ఆయన అన్న మాట ఏంటంటారు, మీరు నన్ను వదిలేసి వెళ్ళారు, నాకేం తెలుసు, నేను ఎదురు తిరుగుతున్నాడా? ఏమన్నాడు యేసు ప్రభు? నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరెరుగురా. ఎవరి పని మీద ఉన్నాడంట? ఏంటి తండ్రి పని? ఏంటి పెద్దోళ్ళతో కూర్చొని తర్కించడం తండ్రి పనే? ఏం తర్కించాడు అనేది ఈ మాటతో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అక్కడ ఏమి మాట్లాడి ఉండొచ్చో, వాళ్ళతో ఏమి సంభాషణ చేసి ఉండొచ్చో ఈ మాటను బట్టి మనం ఆలోచించవచ్చు. ఏంటి తెలుసా? నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా. క్రీస్తు యేసు మనసు చిన్ననాడే తండ్రిని మహిమపరచడానికి తాపత్రయపడిందండి. తండ్రిని మహిమపరచడానికి చిన్ననాడే యేసు ప్రభు మనసు తాపత్రయపడింది. తల్లిదండ్రులతో ఉండడం కూడా ప్రియులారా యేసు ప్రభు గమనించుకోకుండానే వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. అప్పటికే 3 దినాలు గడిచిపోయింది. ఆయన అప్పటికి కూడా ప్రియులారా తండ్రి చిత్తాన్ని జరిగించడానికే ఆయన తన జీవితాన్ని ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తాం. అలాగే 37 వరకు ప్రియులారా తల్లిదండ్రులతో ఉన్నాడు. 30వ సంవత్సరంలో ప్రియులారా బాప్తీసం తీసుకున్నాడు. ఇంతకు నేను ఈ మాటలు చెప్పడానికి బలమైన కారణం ఏంటంటే, యేసు ప్రభు చిన్ననాడు చేసిన పనుల్లో మనం చేయగలిగిన పని ఒక్కటే. ఏంటది? దేవుని గురించి ఇతరులకు పరిచయం చేయడం, తెలియచేయడం, తెలిసిన వారితో మాట్లాడి చర్చించుకోవడం మనం చేయగలిగిన పని. యేసు ప్రభు చిన్ననాడు చేయగలిగిన పని మనం కూడా కొద్ది గొప్ప చేయగలం. అంతటి జ్ఞానంతో మనం తర్కించలేకపోయినా కనీసం ఇతరులతో మనం చర్చించుకోవచ్చు. దేవుని గురించి తెలియని వారికి పరిచయం చేయొచ్చు. ఇలా 12వ ఏట క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని మనం చేయగలిగింది నీ పని ప్రదేశాల్లో, నీ నడవడిక ద్వారా, నీ మాట ద్వారా. పిల్లరా మన స్థితిగతులలో మనం ఉద్యోగం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, లేకపోతే చేతి పనులు చేస్తున్నామా, లేకపోతే ఎక్కడైనా పని చేస్తూ ఉన్నామా, నువ్వు ఏ పని ప్రదేశంలో ఏ స్థితిలో నువ్వు పని చేస్తా ఉన్నా నీ నడవడిక ద్వారా, నీ మాట తీరు ద్వారా, నీ చాకచక్యం ద్వారా, నీ జ్ఞానం ద్వారా తండ్రిని మహిమపరచవచ్చు. తద్వారా ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయొచ్చు. లేదా ఖాళీగా ఇంటి దగ్గర ఉంటున్నామా, ఇంటి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంట్లో ఉండి పనులు చేసుకుంటున్నామా, అలాగే పిల్లలు ఇతరులతో మాట్లాడే సందర్భం మనకి రోజులో ఏదో ఒక సమయంలో మనకు దొరుకుతుందా? ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని గురించి మాట్లాడే ప్రయత్నం మనం చేయాలి. వ్యక్తిగతంగా సమయం దొరికితే ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. వ్యక్తిగతంగా సమయం దొరికితే పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. వ్యక్తిగతంగా సమయం దొరికితే వాక్యం చదవగలిగితే వాక్యం చదువుతూ దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియులారా ఇతరులతో కలిసి కూర్చొని మాట్లాడే సమయం వస్తే దేవుని గురించి చర్చించే ప్రయత్నం మనం చేయాలి. ఇంతకు మించి ఏం మాట్లాడొద్దా జీవితంలో అంటారా? ఏమండి, ఇక లేచిన కాడ నుంచి ఇదే తంత అంటారా? ఇప్పుడు సపోజ్ లేచిన తర్వాత పద్దాక ప్రార్థన చేయడం, పద్దాక వాక్యం చదవడం, పద్దాక పాటలు చెప్తే అంట్లు బట్టలు ఎవడు గడుగుతారు అంటారా? లేకపోతే కూర్చున్న చోటల్లో ముచ్చట చెప్పడం, లేకపోతే కూర్చున్న చోటల్లో దేవుడి గురించి మాట్లాడితే మంచి చెడ్డలో లాభ నష్టాలు లేకపోతే కుటుంబ బాధ్యతల గురించి ఎవడు మాట్లాడతారంటారా? అందుకే వాక్యం చెప్తుంది ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీ ఏమంటారు దాన్ని, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. మీ సంభాషణ ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినదై ఉండాలంటే దాని ఉద్దేశం ఏంటంటే, దానిని మరొక మాటను కూడా మనం చదవచ్చు. మీరు భోజనం చేసినా, పానం చేసినా, మరేం చేసినా కూడా సంభాషణ ఉప్పు వేసినదై ఉండాలి. మీరు ఏం చేసినా దేవునికి మహిమ కలిగిందై, మహిమ వచ్చేదై ఉండాలి.
దాని ఉద్దేశం ప్రియులారా, పద్నాకి ఇట్లా చెప్తున్నారు, పద్నాకి ఇదే చెప్తున్నారు అనుకోవడం కాదు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నా జ్ఞానంగా నిర్వర్తించాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడే తరుణంలో కూడా యుక్తంగా మాట్లాడాలి. అది మంచి చెడ్డల విచారణ, లేకపోతే లాభ నష్టాల విచారణ, లేకపోతే కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాల విచారణ అయినా సరే సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినదై ఉండాలి. అంతేగాని ప్రియులరా, ప్రార్థన చేసేవారిగా క్రైస్తవులంగా మన సంభాషణ ఉప్పు వేసినట్లు కాకుండా ప్రియులరా మనతో మాట్లాడడమే వేస్ట్ అనిపించుకునేలాగా మనం ఉండకూడదు. మనతో మాట్లాడడం అనవసరం అనిపించుకోకూడదు. లేదా ఇప్పుడు మనం మాట్లాడడం ప్రారంభిస్తే ఇక మొదలెట్టాడు రా ఇడు ఆపడం అనిపించుకునేలాగా ఉండకూడదు. పిల్లరా, మనం మాట్లాడుతూ ఉంటే అరే మాట్లాడితే ఇది నిజమే కదా అనిపించాలే తప్ప పిల్లరా మనం మాట్లాడడం ప్రారంభిస్తే మనల్ని చూసి ఇతరులు ప్రియులరా విసిగించుకునేలా మనం అందుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. చిన్న వయసులో కూడా యేసు ప్రభు ప్రియులరా ఆశ్చర్యపరిచేలాగా మాట్లాడాడే తప్ప నువ్వెంత నీ వయసు ఎంతరా అని మాట్లాడేలాగా యేసు ప్రభు మాట్లాడాల. ఈరోజు మనం పెద్దవారం అయిన తర్వాత కూడా పిల్లరా మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా పడకపోతే మనం ఈ మాట చదువుకుని అనవసరం అనిపిస్తుంది భక్తిలో. ఏ విషయం? యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఎప్పటికీ మనకు మాట్లాడడం కుదరకపోతే ఈ మాట మన జీవితంలో ఎప్పుడు నెరవేరాలంటారు? ఎప్పటికీ మనకి సంభాషణలో దేవునిని మహిమపరిచే అవకాశం ఇంకా రాకపోతే ఈ మాట మన జీవితాల్లో ఎప్పుడు నెరవేరాలంటారు? పిల్లరా, నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. యేసు ప్రభు జీవితంలో ఆయన చిన్నప్పుడు లేదా బాప్తిస్మానికి ముందు చేయగలిగిన పనులలో ఒక్కటే మనం చేయగలం. ఏం పని? ఇతరులతో దేవుని గురించిన సంభాషణ ఒక్కటే మనం చేయగలం. మిగతా పనులు జనరల్గా ఆయన చేసి ఉంటే అవన్నీ మనం చేస్తూనే ఉన్న వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదనుకోండి. తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు గురించి ఆలోచిస్తే ఆయన అనేక అద్భుతాలు ఆయన చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో. నీటి మీద నడిచారు మత్తయి సువార్త 14:22లో. ప్రియులారా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు. అనేక మందికి ప్రియులారా ఆయన స్వస్థతను అనుగ్రహించారు లోకాసు వార్త 17వ అధ్యాయంలో. అలాగే అనేక వచనాల్లో మనం చూడగలం. శారీరక ప్రియులారా స్వస్థతను యేసు ప్రభు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. శారీరకంగా మనం ఎవరికి కూడా యేసు ప్రభు చేసినట్లు స్వస్థతను కానీ అద్భుతాలు కానీ మనకు మనంగా ఇతరుల పట్ల మనం చేయలేము. పిల్ల చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. పిల్లలు చూడండి, ఆ ఫస్ట్ మాట మనం చూస్తే ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేక దయ్యములను వెళ్ళగొట్టాడు. ఇప్పుడు మనంతట మనం యేసు ప్రభులా, నా వైపు చూడండి, మనంతట మనం యేసు ప్రభులా అనేకులను స్వస్థపరచగలమా? ఏమండి, స్వస్థపరచగలమా? స్వస్థతను గురించి మనం చేయగలిగిన పని ఏంటి? స్వస్థతను గురించి మనం చేయగలిగిన పని ఏంటి? ప్రార్థన మాత్రం చేయగలం. మనంతటా మనం ఎవరిని స్వస్థపరచలేం. రెండో మాట, అక్కడ ఉన్న మాట, అనేక దయ్యములు పట్టిన వారిని యేసు ప్రభు విడిపించాడు. మనం చేయగలం అలాగా? మనం కూడా ప్రార్థనే చేయగలం తప్ప దెయ్యాలు ప్రియులారా మనల్ని ఎరుగుతాయా? యేసు ప్రభుని ఎరిగినట్లు దెయ్యాలు మనల్ని ఎరుగుతాయా? మనం వాటిని మాట్లాడనీయకుండా ఉంచగలమా? ఉంచలే. పిల్లలు అలాగే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో, మానసిక పరమైన విషయాల్లో దెయ్యం పట్టిన వారిని యేసు ప్రభు విడుదల చేశాడు. మనం చేయలేం. అలాగే రక్షణ లేని జక్కయ్య విషయంలో యేసు ప్రభు చేసిన పని ఏంటంటే రక్షణ లేని జక్కయ్యకు రక్షణను అనుగ్రహించాడు. జక్కయ్య పాపాలను యేసు ప్రభు క్షమించినట్లు మనం ఇతరుల పాపాలు క్షమించలేం. కానీ వారి రక్షణ కొరకు మనం చేయగలిగిన పని ఏంటంటే
మన రక్షణను మాదిరిగా చూపించడం చేత. ఇతరులకు మనం స్వయంగా రక్షణను మనం ఇవ్వలేం. ఇతరుల పాపాలు మనం క్షమించలేం. అది ఎవరికి సాధ్యపడింది? ఎవరికి సాధ్యమైన విషయం పాపాలు క్షమించడం? దేవునికి మాత్రమే సాధ్యమైన పని అది. ప్రియులారా, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా ఒక దొంగ ఏమన్నాడు? మనకెందుకంటారా? మరి మంచిలాగే గ్యాప్లో కూడా మీరు మాట్లాడకపోతే ఎట్టండి? ప్రియులారా, ఒక దొంగ ఏమన్నాడంటే, నువ్వు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, అబ్బాయి ఈ శిక్ష మనకు తగునురా, ఆయన ఆ శిక్షకు అర్హుడు కాదు, ఆయన ఆ శిక్షకు పాత్రుడు కాకూడదు అని అంటే యేసు ప్రభు, ప్రియులారా, ఆయన యేసు ప్రభుని అతను అడిగిన మాట, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అతను బాప్తీసం తీసుకోలేదు, రొట్టె ప్రభురాత్రి భోజన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందలేదు, కానీ డైరెక్ట్గా ఆయనకి ఏం అనుగ్రహించాడు? పరదేశం యేసు ప్రభు అనుగ్రహించేశాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే అప్పటి వరకు ప్రియులారా తను పాపిగా ఉన్నప్పటికీ కూడా ఆ క్షణంలో యేసు ప్రభు అతని జీవితంలో చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే తన పాపాలను సిలువ మీదే క్షమించేశాడు. మన తరం అవునా ఆ విషయం? పాపాలు క్షమించడం మన వల్ల అవుద్దా? అవ్వదు. జక్క ఇంటికి నేడు రక్షణ వచ్చింది అని అన్నాడు. జక్కయ్య దిగిరా, నీ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని యేసు ప్రభు చెప్పగలిగాడు. అంత ధైర్యంగా, అంత ప్రియులారా ఏమంటారు, అధికారంతో చెప్పగలిగాడు. మనం చెప్పగలమా? ఏ వ్యక్తిని చూసి నీ పాపాలు క్షమించబడ్డాయి, నేటి నుంచి నువ్వు రక్షించబడ్డామని ఎవరికైనా చెప్పగలం? మనం చెప్పలేం. మన రక్షణ కాపాడుకోవడమే మనకు చేత కాదు. ఏమండి, హెబ్రీ పత్రికలో అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినా ఎలా తప్పించుకుంటాం? ఆ మాట మనకేం గుర్తు చేస్తుందంటే మన రక్షణ మనం కాపాడుకోవడమే చాలా కష్టం అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ ఇతరులకు మనం రక్షణ ఇవ్వడం అనేది కలగాదు, కనీసం అది సాధ్యమయ్యే పని కూడా కాదు. కానీ యేసు ప్రభు చేసిన విషయాల్లో కలిగిన మనస్తత్వంలో మనం చేయగలిగిన రెండో పని, ఒకటి 12వ ఏట యేసు ప్రభు అనేక వ్యక్తులతో, అనేక జ్ఞానవంతులతో మాట్లాడినట్టు మనం కూడా మన తోటి వారితో దేవుని గురించి మాట్లాడే అవకాశం మనకి ఉంది. మనం అది సద్వినియోగం చేసుకోవాలి. రెండవది, పిల్లరా, ఆయన అనేక మంది పాపులను ఆయన డైరెక్ట్గా క్షమించగలడు. వాళ్ళకి పరదేశుని అనుగ్రహించాడు దేవుడు. దొంగ నుంచి మనం నేర్చుకోవచ్చు. జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చిందని ప్రియులారా అతని పాపాలు క్షమించాడు యేసు ప్రభు వారు. మనం ఎవరి పాపాలు క్షమించలేము, మన ద్వారా ఎవరికి రక్షణ రాదు. కానీ మన రక్షణను మాదిరిగా చూపించి, మన విశ్వాస్యతను మాదిరిగా చూపించి, మన నడవడికను మాదిరిగా చూపించి, మన మాట తీరును మాదిరిగా చూపించి, ప్రియులారా ఇంతకుముందు మనం ఎలా జీవించినప్పటికీ కూడా రక్షింపబడిన నాట నుండి జరిగే కార్యక్రమాల వలన మనల్ని చూపించి, మన మాదిరిని చూపించి ఈ అనేకులను ప్రియులారా దేవుని వైపు మళ్లించే ప్రయత్నం మనం చేయొచ్చు. ఈ పని చేయగలం. యేసుక్రీస్తు కలిగిన మనస్సును, ఈ యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అని అంటే ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? రోగస్తులకు స్వస్థతనిచ్చే మనసు. ఒకవేళ మనం ఇవ్వాలని మనకున్నా మనం ఇవ్వలేం. పిల్లరా చనిపోయిన వారిని లేవలెత్తగలిగిన మనసు. మనం చచ్చిపోయిన వాళ్ళు లేవలెత్తం కాదు, నిండా నిలువు ప్రాణాలని, ఏమండి, నిలువున ప్రాణాలు తీసే మాటలు మనం మాట్లాడగలం. చచ్చిపోయిన వాళ్ళని లేవనెత్తగలమా? నెట్ట నిలువుగా ఉన్న మనిషిని కొంగ తీసేలాగా, ఉన్న పలంగా అట్లా కుప్పకూలేలాగా మాట్లాడవచ్చు మనిషి అనేవాడు. ఎంత భయంకరం మనిషి మాటలంటే ప్రియులారా, కత్తి పెట్టి పొడిచినా కూడా పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు, ఊరికే అట్లా పొడుచుకున్నట్టు ఉంటుందా. కానీ మాట మాత్రం హృదయాంతరంగాల్లోకి వెళ్ళి గుచ్చుకుంటుంది. అంత భయంకరంగా జనరల్గా మనుషులు మాట్లాడవచ్చు. కానీ ప్రియులారా దేనికి చెప్పే మాట ఏమండి? చనిపోయిన వారిని బ్రతికించగలిగిన మనసు యేసు ప్రభుదైతే బతికున్న వాళ్ళని కూడా చంపే మనసు మనుషులది, మనదండి అనలేండి, మనుషులది. పిల్లరా యేసు ప్రభుల చనిపోయిన ప్రాణాలు మనం బ్రతికించలేము. యేసు ప్రభుల ప్రియులారా అనేక రోగస్తులకు మనం స్వస్థతను మనంతట మనం అనుగ్రహించలేం. యేసు ప్రభుల నా ప్రియ సహోదరి సహోదరులారా చనిపోయిన వారిని మనం లేపను లేము.
ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈ మాటలన్నిటిలో ఎన్ని విషయాలు యేసు ప్రభులో మనం చేయగలం? ఎన్ని విషయాలు చెప్పాను నేను? మళ్ళీ మొదటి నుంచి చెప్పురానా? ఒకటే, ఇతరులతో దేవుని గురించి సంభాషించగలం. యేసు ప్రభు సంభాషించినట్లు. ఎందుకు? తండ్రి మహిమార్థమై, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు ఇతరులతో సంభాషించి ఆయన జ్ఞానం చేత అనేకులను మెప్పించినట్లు మనం మెప్పించకపోయినా కనీసం దేవుని మహిమార్థమై చక్కని సంభాషణతో దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ప్రకటించవచ్చు. క్రీస్తు యేసు వారి మరణ సమాధి పునరుద్ధానాలను అనేక మందికి ప్రచురం చేయొచ్చు. తోటి రక్షింపబడిన విశ్వాసులతో విశ్వాస సహితమైన మాటల ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమను తీసుకురావచ్చు. రెండవది, ప్రియులారా, యేసు ప్రభువుకి రక్షించే శక్తి ఉంది, కానీ స్వతహాగా యేసు ప్రభువుకి ఇతరుల యొక్క పాపాలు క్షమించి ఉన్న ఫలాన ఆ పాపి యొక్క జీవితాన్ని రక్షించగలిగిన సామర్థ్యం, శక్తి యేసు ప్రభువుకు ఉన్నాయి. కానీ మనకి అంతటి సామర్థ్య శక్తులు లేవు. కానీ మన రక్షణను చూపించి ఇతరులను రక్షణలోకి నడిపించగలిగిన శక్తి మాత్రం మనకి ఉంది. ఒకటి, మాట్లాడే అవకాశం, సామర్థ్యం మనకున్నాయి. దేవుని గురించిన ఔన్నత్యాన్ని ప్రకటించే సామర్థ్యం మనకుంది, కానీ మనం ఉపయోగించాలనేది ఈ వాక్యం చెప్తున్నమాట. రెండోది, ఇతరుల పాపాలు క్షమించి రక్షించే అంత సామర్థ్యం మనకు లేకపోయినా మన రక్షణను చూపించి ఇతరులను రక్షణలోకి నడిపించే శక్తులు మనకున్నాయి. అంటే వెసులుబాటు మనకుంది. ఇవాళ ప్రియులరా, ఇంతకుముందు కూడా నేను చెప్పే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన విశ్వాస భక్తి శ్రద్ధలను చూసి చాలామంది, నేను అన్నాను కదా, ముందు వాళ్ళ సంగతి చూడు, మా సంగతి తర్వాత అని ఎవరంటారు? ఇంటి యజమానులు ప్రార్థనకు రావచ్చుగా అని అన్నాను అనుకో, సపోజ్. ముందు వాళ్ళ సంగతే చూడంటాడు. ఎవరి సంగతే? యజమానురాల సంగతి చూడు బాబు, నా సంగతి ఏం చేస్తావు అని అంటాడు. మీకు అర్థం కావట్లేదు, డైరెక్ట్గా చెప్పనా? భర్తలను అడిగితే ఏమంటారు తెలుసా? అయ్యా, ముందు మా భార్యల సంగతే, మమ్మల్ని తర్వాత మారుద్దులే అంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇంట్లో మన ఇంట్లో వాళ్ళకే మన భక్తి మీద నమ్మకం కలగట్లేదు. ప్రార్థనకి వెళ్తున్నావు కానీ ఇమీడియట్గా అనేస్తారు మనల్ని. ఎందుకు? ప్రార్థనకి వెళ్ళొస్తున్నారుగా, ఇప్పుడేగా వెళ్ళొచ్చారు, మొన్నేగా ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చారు, నిన్ననేగా ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చారు, పొద్దునేగా ప్రార్థనకి వెళ్ళొచ్చావు, ఇంతలోకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంతలోకి ఇన్ని మాటలు వచ్చేసినాయి, లేకపోతే ఎలా నడుచుకుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు యేసు ప్రభువుల స్వతహాగా మనం రక్షణ పరిచర్యలు చేయలేము. ఇతరులకి పాపాలు క్షమించి ఇతరులకు రక్షణను మనం అందించలేం, కానీ మన రక్షణను చూపించవచ్చు, మన రక్షణను మాదిరిగా చూపించవచ్చు. కానీ మాదిరిగా చూపించాల్సిన రక్షణ జీవితాలే ఇవాళ ప్రియులారా తిరిగి మాటలనిపించుకునేవిగా ఉంటా ఉన్నాయి. ఇదేనా ప్రార్థన? ఇదేనా భక్తి? ఇదేనా రక్షణ జీవితం? ఇదేనా విశ్వాస సహితమైన జీవితం? ఇదేనా శ్రద్ధాశక్తులు కలిగిన జీవితం అని మన ఇంట్లో వాళ్ళు, ఇతరులు ఎవరో కాదు, ఇతరులు అంటే దగ్గర చూడట్లేదు కాబట్టి సరిపోయింది అనుకోవచ్చు. వాళ్ళు చూడట్లేదు, మన భక్తి శ్రద్ధలు వాళ్ళకి అనవసరం, వాళ్ళ దగ్గర నుండి చూడరు కాబట్టి మనల్ని ఏలెత్తి చూపించే అవకాశం ఎవరికీ లేదు. అందుకే అంటాడు, నీ కంట్లో దూలాన్ని తీసుకున్న తర్వాత అవతలోడి కంట్లో ఉన్న నలుసును వెతుకు. ఇతరులు మనల్ని వేలెత్తి చూపించినంత మాత్రాన మనం ఇబ్బంది పడాల్సిన పని, బాధపడాల్సిన పని లేదు. కానీ నీలో సగభాగమైన నీ భర్త, లేదా నీలో ఏకమైన నీ కుటుంబం, నా కుటుంబ సభ్యులే, మన కుటుంబ సభ్యులే మన భక్తి విషయంలో వీళ్ళరా వాళ్ళు జాగ్రత్త తీసుకోలేని స్థితిలో మన భక్తి జీవితాలు ఉంటే గనక, లేకపోతే దేవునికి స్తోత్రం, చాలా సంతోషం, ఆ రక్షణను అలాగే కొనసాగించండి. ఒకవేళ లేకపోతే నిజంగా మన భక్తి శ్రద్ధలను చూసి వీళ్ళరా, ఒకవేళ నువ్వు ప్రార్థనకు ఉపక్రమిస్తే, ఇగో ఈ సమయంలో నా భార్య ప్రార్థన చేసుకుంటుంది, లేదా ఈ సమయంలో నా తల్లి ప్రార్థన చేసుకుంటుంది, లేదా ఈ సమయంలో నా కుటుంబ సభ్యుడు ప్రార్థన చేసుకునే సమయం, నేను ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని అనే పరిస్థితులు ఉన్నాయంటారా మన కుటుంబాల్లో? మళ్ళీ ఇంకో మాట చెప్పాల్సి వస్తున్నాం, తప్పక చెప్తున్నా, ఏమనుకోకండి. పిల్లలు వచ్చి కార్టూన్ నెట్వర్క్ పెట్టింటే రిమోట్ లాక్కొని
సీరియల్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ పిల్లలు వచ్చి ఏదో క్రికెట్టో లేకపోతే ఇంకోటో పిల్లలకు సంబంధించిన విషయాలు పెట్టుకొని వాళ్ళు ఏదో సంతోషిస్తుంటే చిన్నపిల్లలు చూస్తూ ఉంటే ఇటీరా నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకో అనేసి మనకిష్టం వచ్చింది పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, మా నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు, లేదా మా అమ్మమ్మ లేకపోతే మా నాయనమ్మ లేకపోతే మా ఇంట్లో పెద్దవాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. పిల్లలు ఎప్పుడన్నా భయపడి మాట్లాడబాకరా లేకపోతే మాట్లాడకమ్మా లేకపోతే అటు వెళ్ళకూడదు ప్రార్థన చేసుకుంటారు అనే అవకాశం ఎప్పుడన్నా మన ఇంట్లో వచ్చిందంటారా? వస్తే మంచిది. ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటే దేవునికి స్తోత్రం, చాలా సంతోషిస్తాను నేను. అలాంటి స్థితిగతులు ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాను నేను. రావట్లేదు అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకి లేదు. నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకే చెప్తాను నేను, యేసు ప్రభువుల ఇతరుల పాపాలు క్షమించి ఇతరుల దోషాలను మనకు మనంగా తీసేసి వాళ్ళకి రక్షణను అనుగ్రహించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కానీ మన రక్షణను చూపించి వాళ్ళని రక్షణలోకి నడిపించవచ్చు, మన విశ్వాసాన్ని చూపించి అవతల అవిశ్వాసులను బలపరచవచ్చు, మన శ్రద్ధను చూపించి మన క్రమాన్ని చూపించి మన జాగ్రత్తను చూపించి మన వివేకాన్ని చూపించి అనేకులను దేవుని వైపు నడిపించడానికి మనం సాయశక్తిలో మనం ప్రయత్నం చేయొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మీ అందరికీ నేను వివరించిన విషయాల్లో వెసులుబాట్లు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చేయగలిగాడు, మనం చేయలేము. యేసు ప్రభు చేసిన విషయాల్లో ఇది మాత్రమే చేయగలం, అంతకు మించి మనం యేసు ప్రభు అంతలాగా మనం చేయలేము అని అందులో ఉన్న వెసులుబాట్లు మనం వెతుక్కొని ఆలోచిస్తున్నాం తప్ప మరొక 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మరొక 3 విషయాలు నేను మీకు తెలియజేయాలని చూస్తాను. పిల్లరా, యేసుక్రీస్తుకి కలిగిన మనస్సు అనేక అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. అనేక అద్భుతాలు చేసింది కూడా ఆయన మనస్సు. అలాంటి అద్భుతాలు మనం చేయలేం. ఆయన చేసిన అనేక విషయాల్లో ఒక 2 విషయాలు మాత్రం మనం నేర్చుకున్నాం, ఇలా మాత్రం మనం చేయొచ్చు అనే విషయాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని విషయాలు చదువుదాం. శోధింపబడుటకు నాలుగో వచనం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. పిల్లలగా 6వ వచనంలో 5వ వచనం మనకు తెలుసు. అపవాది ఆయన పట్టణం పైకి తీసుకెళ్లి చూపించేసి ఇదంతా నీకు ఇస్తానని చెప్పిన పిల్లల నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు అని అంటే పిల్లరా ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ దేవుని నీవు శోధింపవలదని. 7వ వచనం 2వ లైన్లో నీ దేవుని నీవు శోధింపవలదని అక్కడ 3 విషయాలు చాలండి, మొత్తం చదవద్దు కానీ 3 విషయాలు మనకు అక్కడ అధ్యాయంలో కనబడతాయి. ఒకటి, పిల్లలు ఆయన్ని రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని అపవాది శోధించిన విషయం కనబడుతుంది. రెండవది, పట్టణమంతా చూపించి పిల్లలు ఆయన పైకి శిఖరానికి తీసుకెళ్ళి కిందకు దూకు, దేవదూతలు వచ్చి నిన్ను రక్షిస్తాయి అని చెప్పిన మాట మనకు కనబడుతుంది. రెండవది, పిల్లరా నువ్వు నాకు గనక నువ్వు సాగిలు పడితే కనబడే ఈ రాజ్యం, ఈ దేశాలు, లేకపోతే ఈ ప్రాంతం అంతా, లేదా నీ కంటికి కనబడే సామ్రాజ్యం అంతా కూడా నీకు అనుగ్రహిస్తా, నీకు ఇచ్చేస్తా, ఈ లోక రాజ్యాలన్నీ నీ కాళ్ళ ముందు పెడతాను. అయితే ఇలాంటి విషయాలు మనం అక్కడ చూడగలం. ఒకటే, రాళ్ళను రొట్టెలుగా చేసుకునే సందర్భం. రెండవది, పిల్లరా పైనుంచి కిందకు దూకితే దేవదూతలు నిన్ను రక్షిస్తాయనే సందర్భం. మూడవది, పిల్లరా లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని చూపించిన విషయం. వీటన్నిటి విషయంలో యేసు ప్రభు వారు ఇస్తున్న రిప్లై చూడండి, యేసు ప్రభు వారు ఇస్తున్న సమాధానం చూడండి. వాక్యాన్ని చూపిస్తున్నాడు ఏమని? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. రెండో మాట, పిల్లరా నీ దేవుని నీవు శోధించవద్దు అని చెప్పి మనం చూడగలం. మూడవది, పిల్లరా 10వ వచనంలో, పిల్లరా 10వ వచనం 9వ వచనం చదివితే నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా
వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో ఇలా అన్నాడు, ఏమని? సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. పిల్లరా చూడండి, యేసు ప్రభు మనసు ఏంటిదో తెలుసా? అపవాది పన్నాగాలను తిప్పికొట్టాడు. ఏం చేశాడు? అపవాది యేసు ప్రభు పట్ల పన్నిన పన్నాగాలన్నిటినీ కూడా ఈ 3 విషయాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకటి ఆకలి విషయంలో. పిల్లరా, ఆకలి విషయంలో లేదా మనిషికి అత్యవసరమైన విషయంలో. మన జనరల్గా భూమి మీద ఒక నానుడు ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. ఏంటిది అది? చెప్తే కానీ అర్థమైంది. కూటి కోసమే కోటి విద్యలన్నీ దేనికోసం? ఆ ఒక్క కూటి కోసమే. అలాగే ప్రియులరా, యేసు ప్రభు విషయంలో కూడా భూమి మీద ఆకలి అనే అనేక అవసరాలను ప్రతిబింబించేలా యేసు ప్రభు ప్రియులరా సాతాను తెలివితేటలు లేదా సాతాను పన్నిన పన్నాగాన్ని తిప్పికొట్టాడు. అటు రాళ్లను రొట్టెలుగా చేసుకునే విషయంలోనూ, అలాగే పిల్లరా పైనుంచి దూకితే దేవదూతలు వచ్చి కాపాడితే అనే విషయంలోనూ, అలాగే నువ్వు నాకు సాగిలపడు అని చెప్పిన విషయంలోనూ 3 విషయాలను తిప్పికొట్టాడు. వాక్యమే చెప్తుంది రాళ్లను రొట్టెలుగా పిల్లరా చేసుకోవాలి అని చెప్తే, ఒకవేళ చేసి ఉంటే సాతాను అమ్మో యేసు ప్రభుకి ఇంత శక్తి ఉందని అనుకోవచ్చేమో. అనుకోవచ్చు, అనుకోకూడదు. జనరల్గా మనం ఆలోచిస్తే రాళ్లను రొట్టెలుగా చేశాడు అమ్మో అనుకోవచ్చు, అనుకోకూడదా? లేదు, పైనుంచి దూకగానే దేవతలు వచ్చి పట్టుకొని కాపాడగానే నువ్వు చెప్తే కాదు నిజంగానే పట్టుకున్నారు చూసావా అని కూడా చేయొచ్చు. చేశాడు? అలాగా చేయలేదు. రాళ్లను రొట్టెలుగా చేయగలిగిన శక్తి యేసు ప్రభుకి ఇంతకుముందు మనం చూసాం. పిల్లల యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు జనాలందరూ ఆయన గురించి హోసన్న గానాలు చేస్తుంటే వాళ్ళని ప్రియులారా ఆపాలని చూస్తే యేసు ప్రభు చేసిన పని ఏంటి? అక్కడ వీళ్ళని మీరు ఆపితే ఈ రాళ్ళు ఏం చేస్తాయి? కేకలు వేస్తాయనే సందర్భాన్ని మనం చూసాం. రాళ్ళు కేకలు వేసినప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేయగలిగే శక్తి యేసు ప్రభుకు ఉందా లేదా? కానీ చేయలేదు. ఆయన దూకితే దేవదూతలు కాపాడగలవు, కానీ దూకలేదు. పిల్లరా సాగిలపడి మ్రొక్కు అన్నాడు. నీ దేవుడైన యెహోవాకు తప్ప నువ్వు ఎవరికి సాగిల పడకూడదు, మ్రొక్కకూడదు అనే సంగతి నీకు తెలీదా? పై 2 చేయగలిగి కూడా చేయలేదు యేసు ప్రభు వారు. కిందది ఎలాగో చేయడు మనకు తెలిసిన విషయమే. మనం కూడా ఎవడికన్నా మొక్క ఆ బొమ్మకు మొక్కు ఈ బొమ్మకు మొక్కు అంటే మనం కూడా ఏం మొక్క మనం ఈ విషయంలో పెద్ద గొప్పగా భక్తి చేయకపోయినా ఏమండి, ఇటు దైవకమైన భక్తి మనకి గొప్పగా లేకపోయినా, భక్తి శ్రద్ధలు గొప్పగా లేకపోయినా, ఈ బజార్లో ఏ సాయిబాబా బొమ్మో లేకపోతే వినాయకుడు ఊరేగింపు లేకపోతే సీతారాముడు ఊరేగింపు జరుగుతా మీ ఇంటి ముందు బొమ్మ వచ్చింది వచ్చి మొక్కనని కూడా అన్నాను పోరా అంటానికి కూడా మనం వెనకాడం అంటా మనమా? ఈ రోడ్లో గుండా ఏదైనా దేవతల ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, మీరు పోయి బిందె నీళ్ళు పోసి బోర్లు ఇచ్చి మొక్కుతారా? పోయి కొబ్బరికాయ కొడతారా? ఎందుకు ఎవరం మనం? అందులో సరైన చక్కటి ఉండాల్సిన దాంట్లో గొప్ప భక్తి శ్రద్ధలు ఏమి ఉండవు, అవునా కాదా? అసలు ఉండాల్సిన చోట గొప్ప భక్తి శ్రద్ధలేమో మన దగ్గర ఉండవు. కానీ ఇతరుల దేవతలు కోరుకొని మొక్కాల్సి వచ్చినప్పుడు అట్ట కుదరనే స్టడీ అంటాం మనం. ప్రియులారా యేసు ప్రభు చేసింది కూడా అదే. సాతానుకు మొక్కడం ఏంటి? సండాలంగా సాగిలపడడం ఏంటి? నీ దేవుడైన యెహోవాకు తప్ప నువ్వు ఎవరికి మరి పై 2 విషయాలు చేయొచ్చు కదా. రాళ్ళను రొట్టెగా చేయగలడా? చేయలేడా? పైనుంచి దూకితే దేవతలు వచ్చి కాపాడతాయా? కాపాడవా? కిందది చేయకూడదో చేయలేడు కూడా, చేయకూడదో చేయలేడు. పై 2 చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదు? సాతానుకు బదులు ఇవ్వాల్సిన అవసరం యేసు ప్రభుకి లేదు. సాతాను తంత్రాలను ప్రియులారా యేసు ప్రభు కొనసాగించాల్సిన అవసరం లేదు. రాళ్లను రొట్టెలు చేస్తే ఈరోజు మనము వా శభాష్ అని చెప్పుకోవచ్చు, క్రైస్తవ సమాజానికి గొప్పగా ఉంటుంది. సాతాను రొట్టెలుగా చేయమంటే ఇమ్మీడియట్గా చేసి చూపించాడు. అదండి యేసు ప్రభు గొప్పతనం అని చెప్పుకోవచ్చు మనం. కానీ చేయలేదు. ఆయన అక్కడి నుంచి దూకితే దేవదూతలు వచ్చి కాపాడితే అని బైబిల్లో రాసింది. ఎప్పుడు ఎవరు దూకితే పట్టుకున్నట్టు చూసాం మనం. ఏమండి, ఇప్పుడు
మీరు 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 వెళ్ళి ప్రతి చోట్ల ఇప్పుడు ఏమంటారు, మీరు ఆకపోకలేంది యెహోవా మిమ్మల్ని కాపాడుతాడు, తన దూతలను మీకు కావలే ఉంచి ఎప్పుడైనా కనపడ్డాయా దేవదూతలు? బండి మీద ఫ్యామిలీ వెళ్తుంటే ఎప్పుడైనా కనపడ్డాయా? కనపడితే వామ్మో అంటారా? అమ్మ దేవుడు నాకు దేవదూతలను పంపించారంటారా? వామ్మో అని ఆడే కింద పడతారు. ఒకవేళ దేవదూతలు వచ్చి ఎగురుకుంటూ మీ వెనకాల నిలబడ్డాయి అనుకోండి సపోజ్, అమ్మో దేవుడు మాకు రక్షణ కనిపిస్తారంటారా? బెంబేలు ఎత్తిపోతారా? మన కంటికి కనపడకుండా దేవదూతలను దేవుడు మనకు కాపుదలగా ఉంచుతున్నాడు. నీ కుటుంబం వెళ్ళినప్పుడు, నీ ఇంట్లో యజమానులు బయటికి వెళ్తున్నప్పుడు దేవుడు రక్షణగా తన దూతల చేత కాపలా ఉంచుతున్నాడు. అలాగే ఎప్పుడైనా యేసు ప్రభు దొగ్గానే దేవతలతో వచ్చి పట్టుకొని లేవనెత్తిని అనుకోండి, అబ్బా చెప్పిన మాట చెప్పినట్లు చేసి చూపించాడురా అని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ చేయలేదు యేసు ప్రభు. ఎందుకు చేయలేదు? సాతాను వాక్యం చూపిస్తే ఆయన నిరూపించడం ఏంటండి చండాలంగా? సాతానుని మెప్పించడం కోసం ఆయన చేసి చూపించడం ఏంటి? ఆయన చేయగలడంతే, సాతాను ముందు చూపించాల్సినంత అవసరత లేదు. పిల్లరా, సాతాను పన్నిన పన్నాగాలను యేసు ప్రభు ఏం చేశాడు? తిప్పి కొట్టాడు. వాక్యం నిరూపించాల్సిన సమయంలో కూడా, వాక్యం నిరూపించవచ్చు అనే తరుణంలో కూడా రాళ్ళను రొట్టెలుగా చేసిన ఆయనకే మహిమ వచ్చేది, దూకి దేవదూతల చేత ఎత్తి పట్టించుకున్న ఆయనకే మహిమ వచ్చేది. కానీ సాతాను ద్వారా ఆయన చేయడానికి అంత అవసరత లేదు. అంటే ఏంటి దాని ఉద్దేశం? అంటే సాతానుడు మాట యేసు ప్రభు వినడానికి ఇష్టపడలే. ఇప్పుడు రాళ్ళను రొట్టిగా చేసి ఉంటే సాతాను చెప్పిన పని చేసినట్టు అయ్యేదిగా, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి. పైనుంచి దూకుని ఉంటే దూతలు పట్టుకున్నాయి ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాక్యం నిరర్థకం కాదు కాబట్టి దూకితే పట్టుకుంటాయి. కానీ సాతాను చెప్పిన పని యేసు ప్రభు చేశాడా? చేయలేదా? చేయలేదు. పిల్లరా, మనం కూడా వాక్యానికి విరుద్ధంగా నడవడం అనేది సాతాను మన మీద పడిన పన్నాగం అయితే, ఆ మాట బాగా వినండి, వాక్యానికి విరుద్ధంగా కుటుంబంలో వ్యవహరించిన, సంఘంలో వ్యవహరిస్తూ ఉన్నా, సమాజంలో వ్యవహరిస్తూ ఉన్నా, దేవునికి విరుద్ధంగా వ్యవహరించడం అనేది సాతాను మన పట్ల పన్నిన పన్నాగం అయితే, సాతాను పన్నాగాన్ని తిప్పి కొడతామా? సాతాను మాట వింటామా? మళ్ళీ చెప్పండి. ఇప్పటి వరకు తిప్పి కొడుతున్నామా? సాతాను మాటకు లోబడుతున్నామా? అది బాగుంటుంది. ఇప్పటి వరకు సాతాను పన్నిగిన పన్నాగాలకు మనం లోబడిపోతూ ఉన్నాం. సాతాను పన్నాగాలకు లోబడిపోయి తిప్పి కొట్టలేక దేవునికి ప్రియులరా మహిమ తేవాల్సిన మనం దేవునికి మహిమ తీసుకొని రావట్లేదు. యేసు ప్రభు చేయగలిగిన పనుల్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, ఊరికే వెసులుబాటును వెతుక్కోకుండా ఉన్నది ఉన్నట్లుగా చేయగలిగిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభు సాతాను పన్నాగాలను తిప్పికొట్టినట్లు మనం కూడా సాతాను పన్నాగాలను తిప్పి కొట్టగలం. వాక్య జ్ఞానం ఉంటే, వాక్యానికి లోబడితే, విధేయత చూపిస్తే. ఏంటి అందరూ బాగానే ఉన్నారా? టైం అయిపోయిందా? ప్రియులరా, యేసు ప్రభు స్వస్థతల విషయంలో మనం చేయలేం, ఇతరుల పాపాలు క్షమించిన విషయాలు మనం చేయలేం. కానీ రక్షణను చూపించవచ్చు. అక్కడ మనం చిన్న వెసులుబాటు వెతుక్కున్నాం, ఆయనలాగా చేయొచ్చు అనే వెసులుబాటు వెతుక్కున్నాం. కానీ సాతాను పన్నాగాలను తిప్పికొట్టే విషయంలో యేసు ప్రభు చేసినట్లు ఖచ్చితంగా మనం చేయగలం, చేయొచ్చు. కానీ వాక్యానికి విధేయత చూపిస్తే. చిన్న చిన్న విషయాలకు సాతానుకు లొంగిపోతూ ప్రియులారా కుటుంబంలో మన భక్తిని కాపాడుకోలేకపోతున్నామా? మన పనిపాట్లలో, ఉద్యోగాల్లో మన భక్తిని కాపాడుకోలేకపోతున్నామా? సాతాను పడిన పన్నాగాల్లో మనం పడిపోతూ ఉంటే కనుక ఇప్పుడు మనం సాతాను పన్నాగాలను తిప్పికొట్టిన వాళ్ళం అవుతామా? సాతానుకు మెడ వంచిన వాళ్ళం అవుతామా? సాతానుకు మెడ వంచిన వాళ్ళం అవుతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది యేసు ప్రభు విషయంలో మార్కు సువార్తలో రెండే విషయాలు చెప్పి నేను ముగించేస్తా. చదవద్దులేండి, గుర్తు చేస్తా అంతే. వచ్చిన వాళ్ళు చెప్పను కానీ టైం అయిపోయింది. పిల్లల యేసు ప్రభు విషయంలో ఆయన వెళ్ళిన పట్టణంలో వాళ్ళ యొక్క అవిశ్వాస్యతను బట్టి యేసు ప్రభు వారి మధ్యలో అనేక అద్భుతాలు చెయ్యజాలకపోయెను అని ఉంటుంది. చదువుతారా ఒక్క మాట? మార్కు సువార్త 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. 6:5.
అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప, పిల్లలు చూడండి, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. తర్వాత మాట మనకు కావాలి ఏంటంటే, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. అన్ని అద్భుతాలు చేయగలిగిన యేసు ప్రభు శక్తి, అన్ని అద్భుతాలు చేయగలిగిన యేసు ప్రభు ప్రియులారా గొప్పతనం, ఆశ్చర్యాలు జరిగించే ఆశ్చర్యకరుడే వాళ్ళ మధ్యలో ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఎందుకు ఆశ్చర్యపోయాడు? వాళ్ళ అవిశ్వాసతను చూసి ఆశ్చర్యపోయాడు. ఇవాళ అవిశ్వాసులను చూసి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ అవిశ్వాసులతో మనం పొత్తు పెట్టుకోకపోతే చాలు. అవిశ్వాసుల మధ్య యేసు ప్రభు ఉండి ఆయన ఉనికిని చాటుకోవడానికి ఆయన ఇష్టపడలా. అవిశ్వాసుల మధ్యలో ఆయన ప్రియులారా ఆయన మహిమను చూపించడానికి కానీ, ఆయన శక్తిని నిరూపించుకోవడానికి కానీ యేసు ప్రభు ప్రియులారా తొందరపడలా. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి పైగా ఆశ్చర్యపడ్డాడు. పిల్లలు ఇవాళ మనం కూడా భక్తి జీవితంలో అవిశ్వాసులు లేకపోతే పిల్లరా విశ్వాసానికి తగినట్లు ఉండట్లేదు అని తెలిసిన వారి విషయంలో మనం కూడా వాళ్ళతో జోడు కట్టేసి, మనం కూడా వాళ్ళ విషయాల్లో పాలు పంపులు పొందేసి, మనం కూడా పిల్లరా మన విశ్వాస జీవితాన్ని వారి అవిశ్వాసతలో కలిపేసుకుంటూ పోతే, యేసు ప్రభుకున్న మనసు ఏంటో తెలుసా? అవిశ్వాసుల మధ్యలో ఇమడలేకపోయాడు. ఏమైందండి? అవిశ్వాసుల మధ్యలో శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేయజాలకపోయాను అన్నమాట. భలే రాశాడు అక్కడ. చేయలేకపోయాడు ఆయన. ఎందుకు? వారి అవిశ్వాస్యత విషయంలో ఆయన అక్కడ నిలబడి సమయాన్ని గడపలేకపోయాడు. ఇంకొక అద్భుతం చేసుకుంటూ పోతే వాళ్ళ మధ్య కొద్దిసేపు ఉండాల్సి వస్తుంది. పిల్లరా ఆయన ఆ పని చేయజాలకపోయాడు. ఇప్పుడు మనం అవిశ్వాసులు అనిపించిన వారిని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? మాట పెంచి సమయం వాళ్ళతో గడుపుతూ ఉన్నాం అనుకో, యేసు ప్రభు కలిగిన మనసు మనకున్నట్లా లేదు. పిల్లలు అవిశ్వాసులుగా మనకు ఎలా కనబడతారు అని అంటే, వాళ్ళ మాట విధానం నీకు తెలియాలి, వాళ్ళ పద్ధతి నీకు తెలియాలి, వాళ్ళ వ్యవహార శైలి నువ్వు గుర్తుపట్టాలి. అవిశ్వాసత విషయంలో పిల్లరా పొత్తు పెట్టుకోకుండా, సమయం అధికం చేసుకోకుండా అక్కడ నుంచి నువ్వు పిల్లరా ఆశ్చర్య రీతిలో బయటపడే విధంగా మనం మెసలుకోవాలి. మరొక చోట పిల్లరా యేసు ప్రభు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 10:39 ఒక్క మాటే చదవండి. 10:39 యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. మరలా ఆయనను పట్టుకొని చూసిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాడు. సమయం ఇంకా రాలేదు. యేసు ప్రభు పట్టుబడాల్సిన సమయం ఇంకా అప్పటికి రాలేదు. యేసు ప్రభు వాళ్ళకి దొరకటానికి ఇష్టపడలేదు. అందుకోసం ఏం చేశాడు తెలుసా? ఆయన వాళ్ళ చేతిలో నుంచి తప్పించుకొని పోయాడు. పిల్లరా మనం ఎన్నిసార్లు అపవాది చేతిలో చిక్కుబడిపోతున్నాం తప్పించుకొని పోలేక. ఎన్ని సందర్భాల్లో అవిశ్వాసత చేతుల్లో పట్టుబడిపోతున్నాం మనం తప్పించుకుపోలేక. మొట్టమొదట చెప్పిన విషయాల్లో యేసు ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి మనం వివరించుకుంటున్న విషయంలో యేసు ప్రభు చేసిన విషయాల్లో 2 మనం చెయ్యొచ్చు అని మనం వాటిలో నుండి తీసుకున్న వెసులుబాటు, చెయ్యొచ్చులే అనుకోని తీసుకున్న మాటలు అవి. కానీ చివర చెప్పబడిన ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఎప్పుడు చేయగలమో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు మనకు కూడా కలిగినప్పుడు. ఆ మనసు ఎలా మనకు కలుగుతుంది? యేసు ప్రభు మనసు ఏంటి తెలుసా? చివరిగా ఒకే ఒక మాటలో, అన్ని మాటలు మనం ఒకే మాటలో చెప్పగలిగితే, ఈ ప్రసంగం మొత్తానికి ఒక మాట చెప్పండి, ఏం చెప్పొచ్చు అంటే యేసు ప్రభు మనసు ఏంటి తెలుసా? ఏ విషయంలోనైనా తండ్రిని మహిమపరచడం. యేసు ప్రభు మనసు ఏంటండి? ఏ విషయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి స్థితిగతులలోనైనా యేసు ప్రభు మనసు ఏంటంటే తండ్రిని మహిమపరచే మనసు.
ఆ మనసునే మనల్ని కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుకి కలిగిన మనస్సు మనం ఒక్క రోజులో వివరించుకుంటే మనకి అర్థం కాదు. కానీ అనేక వాక్య ధ్యానాల వలన, అనేక వాక్య ధ్యానాల ద్వారా పిల్లరా మనం బోధించబడుతున్నప్పుడు, హెచ్చరించబడుతున్నప్పుడు, అలాంటి స్థితిగతులను మనం మార్చుకుంటూ, వాక్యానికి లోబడుతూ, విధేయత చూపుతూ, అనేక విషయాలు మన జీవితంలో మార్పు వైపు నడిపిస్తూ, క్రీస్తు యేసుకు కలిగిన మనసు లక్షణాల విషయంలో మనం ప్రతి ప్రసంగంలో, అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఒక్క ప్రసంగానికి ఒక్క లక్షణం మనలో తీసేసుకుంటూ పోయినా ఏమండి, ఒక 10 లక్షలు అప్పు ఉంది అనుకోండి, 10 లక్షలు అప్పు ఉంది సపోజు, నెలకు 1 లక్ష తీర్చుకుంటూ వెళ్ళారు అనుకోండి, 11వ నెలకు ఏమవుద్ది? 10 లక్షల అప్పు, నెలకి 10 లక్షలు, నెలకు 1,00,000 రూపాయలు తీర్చుకుంటూ వచ్చారు. 11వ నెల ఏమవుద్ది? అప్పు ఉండడం కాదు, మీరు లక్షాధికారులు అవుతారు. ఎందుకు? ఆ 11వ లక్ష మీదేగా ఇప్పుడు. అర్థమైందన్నమాట. ఇప్పుడు ఈ 10 నెలల పాటు మనం లక్షాధికారులం కాదు. ఎన్ని లక్షలు అప్పు తీరుతా ఉన్నా మనం లక్షాధికారులం కాదు. 11వ నెల మనం ఎవరమనంటే అప్పు లేని వాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరు 11వ నెల? లక్షాధికారులు. ఎందుకు? మన దగ్గర 1,00,000 ఉంది. అది ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర 10 బలహీనతలు ఉన్నాయి అనుకోండి సపోజ్. 10 బలహీనతలు, వాక్య వ్యతిరేకమైన బలహీనతలు ఉన్నాయి అనుకోండి సపోజ్. ప్రసంగానికి ఒక్క బలహీనత, ఏదో ఒక ప్రసంగంలో సహోదరులు చెప్తేనో, నేను చెప్తేనో, మరొకరు చెప్తాను, లేదా మనం మన తోటి వారితో మాట్లాడుకుంటున్న తరుణంలోనో దేవుడు ఏదో ఒక రకంగా మన మనసులో ఒక మాట గుచ్చుతాడు. తద్వారా అది మనలో ఉన్న బలహీనతగా మనకు గుర్తొస్తుంటుంది. ఆ బలహీనతలు ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ వస్తే, ప్రసంగానికి ఒక మాట మనం వదిలేసిన, ప్రసంగానికి ఒక లక్షణం మనలోది దేవుడికి నచ్చని విషయాలు మనం వదిలేసుకుంటూ పోయినా, కొన్ని ప్రసంగాలు గడిచేసరికి మనలో పిల్లరా ఇక మనం బలహీనులు అనే మాట గుర్తుకురాదు. ప్రతి ప్రసంగానికి మనం బలపడుతూ ఉంటాం. ఇక అప్పుడు ఏమండి, ఇక మనం బలహీనతలు విడిచిపెట్టడానికి అవకాశం లేదు. ఇక అప్పటి నుంచి మనం ఏం చేస్తాం తెలుసా? పరిపూర్ణత వైపుకు నడవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఒక్కొక్క మాట మనల్ని బలపరుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క మాట గుచ్చుతుందో అనుకోండి సపోజు, వదిలేసుకుంటూ పోతే అప్పుడు ప్రతి మాట మనల్ని బలపరుస్తుంది. గుచ్చే మాట మనకే తగలదు. బలపరిచే మాటే మనకు దేవుడు వినిపిస్తాడు తప్ప గుచ్చే మాటలు వినిపించడం. ఏ విషయం నీకు తగులుతుందో, ఏ విషయం నిన్ను మనసు బాధపడుతుందో, ఏ విషయం నా గురించే మాట్లాడుతానని అనిపిస్తుందో దానికి సంతోషించాలి. ఎందుకో తెలుసా? ప్రభువు నీలో నాలో మార్పు కోరుకుంటా ఉన్నాడు. నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టే నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. నీ గురించి ప్రియులారా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే ఈనాటి ప్రసంగంలో నీ కొరకు ఒక మాట మాట్లాడాడు. తద్వారా ప్రియులారా మనం బలపడగలిగితే దేవుడు మహిమ పొందుతాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్తత్వం మనం కూడా కలిగి ఉంటే దేవుడు మన ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.